మే 8న రేణిగుంటలోని రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక ఉపనయన మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ శుభకార్యానికి రిజిస్ట్రేషన్ మరియు పూజా సామాగ్రి పూర్తిగా ఉచితం. ఆసక్తి గలవారు సంప్రదించి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ నూతన వటువులకు ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి విజ్ఞానపీఠం నందు 8/5/2026 ఉదయం 6 గంటలకు ఉపనయన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవ కార్యక్రమము. బ్రాహ్మణులకు ఉపనయనం అయిన తర్వాత ద్విజహ అంటారంటే రెండవ జన్మ ధరించినట్టుగా, అంటే వేదాధ్యయనము వారికి అర్హత కలిగేందు కొరకు, వేదాధ్యయన అర్హత కొరకు వారికి ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి బ్రహ్మోపదేశము ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని రాజరాజేశ్వరి పీఠం నందు నిర్వహించడం అటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహక సంయోజకులుగా శ్రీ రెడ్డి ప్రకాష్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీ వేదం హరిప్రకాష్ గారు, అలాగే జిల్లా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉపనయన కార్యక్రమంలో భాగం వహించాలి, ఉపనయనం నిర్వహించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారు ఈ మా సభ్యులందరికీ కూడా మీరు మీ యొక్క వివరాలను తెలియవలసిందిగా కోరుతూ, ఆ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కోదండ రామాచార్యులు గారు, మూర్తి స్వామి గారు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరి విజ్ఞానపీఠము, అలాగే అవా సత్య వెంకట సత్యనారాయణ వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీ వేదం హరిప్రకాష్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వేంచేస్తున్నారు. నమస్కారం. నా పేరు రెడ్డి ప్రకాష్, రేణుగుంట బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడిని. 8/5/26 రేణుగుంట రాజరాజేశ్వరి టెంపుల్ నందు సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవం జరుగును. కావున ఈ కార్యక్రమాన్ని ఉపనయనం కాని వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు, అలాగే తిరుపతి మరియు పుత్తూరు, కాళహస్తి, నగిరి బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఉపనయనం చేయదలుచుకున్న వారు ఈ నెంబర్కి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. 9849120030.